ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక స్వభావం ఉంటుంది. సూర్యుడున్న చోట ప్రకాశం సహజంగా ఉంటుంది. నీటిని తాకితే చల్లదనం అనుభవం అవుతుంది. అగ్ని దగ్గరికి వెళితే వేడి అనిపిస్తుంది. ఈ లక్షణాలు వాటికి బయటనుంచి వచ్చినవి కావు. అవి వాటి స్వభావం. సూర్యుడు ప్రకాశం ఇవ్వడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అలాగే నీరు చల్లగా ఉండటానికి ప్రయత్నించదు. అగ్ని వేడిగా ఉండటానికి ప్రయత్నించదు. అవి ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఇప్పుడొకసారి మనిషి తనను తాను చూసుకుంటే తన స్వభావం ఏమిటి అనే ప్రశ్న ముందుకొస్తుంది. మనకు సుఖం వస్తే నేను సంతోషంగా ఉన్నాను, దుఃఖం వస్తే నేను బాధపడుతున్నాను అని అనిపిస్తుంది. అంటే మన స్వభావం మారుతున్నట్టుగా అనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. ఎందుకంటే మారేది స్వభావం కాదు, మారేది మనసు. మనసు ఒక క్షణంలో సంతోషంగా ఉంటుంది, మరో క్షణంలో అసంతృప్తిగా ఉంటుంది, ఇంకో క్షణంలో బాధలో ఉంటుంది. అందుకే మనిషి తన స్వభావం కూడా మారుతుందని అనుకుంటాడు. కాని అద్వైత వేదాంతం ఒక స్పష్టమైన సత్యం చెబుతుంది. మనిషి అసలు స్వభావం మనసులో కనిపించేది కాదు, అది మరింత లోతులో ఉంది. ఆత్మస్వభావం ఏమిటంటే అది ఎప్పటికీ ఉండేది, శుద్ధమైనది, సత్యం, చైతన్యం. అది ఆనందస్వరూపం. ఈ లక్షణాలు బయటనుంచి రాలేదు, రావు కూడా. ఇవి మనిషి సంపాదించాల్సినవి కావు. ఇవిప్పటికే ఉన్నాయి. సూర్యుడి ప్రకాశం ఎప్పుడూ ఉన్నట్టే నీ అసలు స్వభావం కూడా ఎప్పుడూ ఉంది. కాని మేఘాలొచ్చి సూర్యుడిని కప్పేసినా సూర్యుని ప్రకాశం ఎక్కడికీ పోదు. అలానే మనసులో వచ్చే ఆలోచనలు, భావాలు మన అసలు స్వభావాన్ని కప్పేస్తాయి. కాని ఆ స్వభావం ఎప్పుడూ నశించదు. మనిషి ఏమి చేస్తాడంటే తనలో ఉన్న ఆనందాన్ని మర్చిపోయి బయట వెతుకుతున్నాడు. అందుకే ఎంత దొరికినా మనసుకు పూర్తి తృప్తి కలగదు. కనుక సంతోషం పొందాల్సినది కాదు, అది నీ స్వభావం. శాంతి సంపాదించాల్సినది కాదు, అది నీ స్వరూపం. నీవు వెతుకుతున్నది బయటలేదు, అది నీవే.